అందరికీ నమస్కారం. తెలంగాణ 10వ తరగతి 2024-2025 విద్యా సంవత్సరం సంబంధించి 10వ తరగతి పరీక్షల మార్కులపై కీలక మార్పులు చేయడం జరిగింది విద్యా మండలి. ఇక్కడ ఇంటర్నల్ మార్క్స్ కావచ్చు, ఎక్స్టర్నల్ మార్క్స్ కావచ్చు, అదేవిధంగా గ్రేడింగ్ సంబంధించి ప్రక్రియ సంబంధించి మార్పులు అయితే జరిగాయన్నమాట. టోటల్ గా మరి యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చేంజ్ కావడం జరిగింది. దీనికి సంబంధించి మార్పులు ఏం చేశారని కూడా కంప్లీట్ వీడియో తెలుసుకుందాం స్టెప్ బై స్టెప్ అనమాట. పేరెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు అయితే అందరైతే ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి. ఈ వీడియో కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. మరి యొక్క మార్కుల్లో మరి మార్పులు ఏంటి, గ్రేడింగ్ మార్పులు కూడా స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం ఈ వీడియోలో వచ్చేసి. ఓకే, మనం చూసుకున్నది మనకు న్యూస్ లో ఉన్నామన్నమాట. మనకు ఇదివరకే మార్నింగ్ వచ్చేసి న్యూస్ అయితే రావడం జరిగింది. చూడండి, మనం టైటిల్ చూసుకున్నట్లయితే 10 పరీక్షల్లో గ్రేడింగ్ విధానానికి స్వస్థని మనకి ఇక్కడ కీలక మనకు న్యూస్ అయితే రావడం జరిగింది. ముందుగా 10వ తరగతి పరీక్ష సంబంధించి మార్కులపై కీలక మార్పులు చేశారు కదా, దీని గురించి కొన్ని కారణాలు తెలుసుకున్న తర్వాత స్టెప్ బై స్టెప్ అయితే మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గ్రేడింగ్ సంబంధించి ముందుగా మనకు మార్కులు మనం చూసుకున్నట్లయితే ఇది వరకు 20 మార్కులు వచ్చేసి ఇంటర్నల్ మార్క్స్ ఉంటుంది. అదేవిధంగా మనకు ఎక్స్టర్నల్ మార్క్స్ వచ్చేసి 80 మార్కులు అనమాట. దాదాపుగా మనకు ఇంటర్నల్ మార్క్స్ వచ్చేసి మనకు స్కూళ్ళలోనే మనకు యూనిట్ టెస్ట్ 1, యూనిట్ టెస్ట్ 2, యూనిట్ టెస్ట్ 3, యూనిట్ టెస్ట్ 4 ఈ విధంగా మనకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా SA1, SA2 ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేసి మనకు మార్క్స్ డివైడ్ చేసి కూడా 20 మార్కులు మనకి ఇక్కడ వచ్చేసి ఏదైతే ఇంటర్నల్ మార్క్స్ గా ప్రకటించి, అదేవిధంగా 80 మార్కులు అయితే డైరెక్ట్ గా మనకైతే ఫైనల్ ఎగ్జామినేషన్ లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, మనకు మార్పులు ఏం చేశారంటే ఇక 20 మార్కులు ఉన్నటువంటి అంశాన్ని కూడా తీసివేయడం జరిగింది. దాదాపు మనకు ఏదైతే 100 మార్కులు సంబంధించి క్వశ్చన్ పేపర్ కూడా ఈసారి ఫైనల్ ఎగ్జామ్ లో రాబోతా ఉంది. అందరూ విద్యార్థులు కూడా ఈ యొక్క 100 మార్కులకే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఓకే, మరి దీనికి గల కారణాలు ఎందుకు చేశారు అని మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏదైతే ప్రభుత్వ పాఠశాలలకు తర్వాత ప్రైవేటు పాఠశాలలకు కంపేర్ చేసినట్లయితే ఇక్కడ ఆ ప్రభుత్వ పాఠశాలలో స్టూడెంట్స్ కి అందరూ కూడా ఇంటర్నల్ మార్క్స్ అయితే తక్కువ రావడం జరుగుతుంది. అదే విధంగా మరి ఇక్కడ ఏదైతే ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులకు మార్క్స్ నుంచి కూడా 20కి 20 మార్క్స్ ఎలా వస్తున్నాయని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఇక్కడ మార్కులలో అవకతవకలు అవుతున్నాయని దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. 100 మార్కులకు సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా మనకు ముందు ఉంచడం జరిగింది. దీనిపైన స్పందించినటువంటి పేరెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, అదేవిధంగా HMs కావచ్చు, హెడ్ మాస్టర్స్ కావచ్చు, చాలా మంది అయితే ఇదైతే సరైనది కాదు, సరైన నిర్ణయం కాదని కూడా అందరు కూడా సరైన నిర్ణయం కాదని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మరి మాకు విద్యా సంవత్సరం 2024-2025 సంవత్సరానికి సంబంధించి ముందుగానే ఒకసారి తరగతులు స్టార్ట్ కాక ముందుగానే ఇలాంటి చేస్తా ఉన్నామన్నటువంటి మార్పు చేస్తానని ముందుకు చెప్తే మాకు ఇక్కడ మేము అలర్ట్ అయి మేము చదువుకోవడానికి వీలైతే ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి దాదాపుగా సిలబస్ కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా ఎగ్జామ్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ కావడం జరిగింది. ఏదైతే మేము రివిజన్ ఫార్మేట్ లో ఉన్నాము అని కూడా చాలా మంది విద్యార్థులు కావచ్చు, చాలా మంది పేరెంట్స్ కూడా దీని మీద చాలా అయితే కామెంట్స్ అయితే రావడం జరిగింది. ఓకే, మనకు ఇక్కడ వచ్చేసి మరి ఏదైతే CBSE గాను మనకు ఆల్రెడీ సిలబస్ కూడా చేంజ్ కావడం జరిగింది. దానిపైన మనం చూసుకున్నట్టయితే ఏదైతే వాళ్ళు విద్యా సంవత్సరాన్ని స్టార్ట్ చేసే ముందు అయితే ప్రకటించడం జరిగింది. ఈ విధంగా మేము సిలబస్ ఇవన్నీ చేంజ్ చేస్తామని స్టూడెంట్స్ కూడా ఈ సంబంధించిన ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారని కూడా ఇక్కడ స్టూడెంట్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు భావించడం జరుగుతుంది. అదే విధంగా ఏదైతే గ్రేడింగ్ పరంగా మనం చూసుకున్నట్లయితే గ్రేడింగ్ సంబంధించి అంశాన్ని కూడా ఎత్తివేస్తున్నట్టు మనకి స్పష్టంగా కూడా మనకు కీలక న్యూస్ అయితే రావడం జరిగింది. మీరు చూసుకున్నట్లు ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ మనకి మొత్తం న్యూస్ అయితే మనకు క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది. అదే విధంగా ఇక్కడ వచ్చేసి మనకి ఏదైతే ఇది వరకు ఉన్నటువంటి ఎగ్జామ్ మార్కుల పైన మనకు ఏదైతే IIIT భాషలో మనకైతే సీట్ అయితే కల్పించడం జరిగింది. మనకు ఏదైతే ఈ మార్కులు బేస్ చేసుకుని GPA బేస్ చేసుకుని మనకు ఇది వరకు ఏదైతే IIIT లో మనకైతే సీట్ అయితే కల్పించడం జరిగింది. ప్రైవేట్ స్కూళ్ళకు గాను, గవర్నమెంట్ స్కూళ్ళకు గాను కంపేర్ చేసినట్లయితే ఏదైతే 9.6 వచ్చినటువంటి విద్యార్థులకు కూడా మనకు ఏదైతే IIIT అయితే సీట్ అయితే కల్పించడం జరిగింది. అదేవిధంగా ప్రైవేట్ విద్యార్థులకు మనం చూసుకున్నట్లయితే 10 GPA వచ్చిన వారికి కూడా దీనికి అనుగుణంగా మరి ఈసారి ఏ విధంగా ఉంటుందని కూడా ఒకటి సంబంధించిన డౌట్ కూడా అందరూ కూడా నెలకొనడం జరిగింది. ఇదన్నమాట ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ తో మేము ముందు వస్తాను. అదేవిధంగా ఎప్పటికప్పుడు 10వ తరగతి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఓకే, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో. ఓకే, అందరికీ నమస్కారం. జై హింద్.